H plus OH minus H plus and OH minus ions. So the water will undergo self-ionization. What does self-ionization means? Always water will give H plus ions and OH minus ions in the ionic state. In the water lo manaki ionic state lo kuda konta water untadi. Ionic kaakunda kuda konta water untadi. So water ane liquid lo manaki మూడు రకాల పదార్థాలు ఉంటాయి. ఏంటవి? ఒకటి H2O ఫార్మ్ రూపంలో ఉంటుంది, ఇంకోటి H ప్లస్ రూపంలో ఉంటుంది, ఇంకోటి OH మైనస్ అండ్ రూపంలో. మూడు రూపంలో ఉంటాయి అన్నమాట వాటర్. కాకపోతే ఆ వాటర్ లో ఉన్నటువంటి H ప్లస్ యాన్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ గా H ప్లస్ యాన్స్ రూపంలో కాకుండా అది వాటర్ తో రియాక్ట్ అయ్యి హైడ్రోనియం అయాన్ అనేటువంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఇట్ విల్ గివ్ ఏ హైడ్రోనియం అయాన్ H3O ప్లస్ రూపంలో ఉంటుంది. ప్లస్ అనేది వాటర్ లో ఏ రూపంలో ఉంటుంది? H3O ప్లస్ రూపంలో ఉంటుంది. సో రిమైనింగ్ మనం పార్ట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ద హెడ్డింగ్ ఫర్ ionic product of water. Just will recall to see for ionic product of water. This is represented by KW. Don't write anything, just watch. Ionic product of water. So ఈ పేరులోనే ఉంది ఏంటి? అయానిక్. అయానిక్ అంటే పదార్థం ప్లస్ మైనస్ రూపంలో ఉంది అని అర్థం. ప్రోడక్ట్ అంటే ఏంటి? ఆ ప్లస్ మైనస్ యొక్క మల్టిప్లికేషన్ ఏమైనా ప్రోడక్ట్ అంటాం. దీనికి సంబంధించింది వాటర్ సంబంధించి. సో ఆ ఒక్క పదార్థం పేరే అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అంటాం. సో వాటర్ ఏ రూపంలో ఉంటుంది? H ప్లస్ అయాన్స్ రూపంలో ఉంటుంది. అది కొంత కాన్సన్ట్రేషన్ లో ఉంటుంది. వాటర్ లో కాన్సన్ట్రేషన్ ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రాకెట్స్. H ప్లస్ అయాన్స్ అనేవి అయాన్స్ అన్నమాట. అవి కొంత కాన్సన్ట్రేషన్ లో ఉంటాయి, బ్రాకెట్ రాయాలి. OH మైనస్ అయాన్స్ కూడా కాన్సన్ట్రేషన్ లో ఉంటాయి, దాని కూడా OH బ్రాకెట్, అది కూడా బ్రాకెట్. సో దీని ప్రోడక్ట్ పేరే అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. సో దీనికి ఒక వాల్యూ అనేది కూడా ఉంటుంది, ఆ కాన్సన్ట్రేషన్ వాల్యూ అనేది ఉంటుంది. అసలు KW అంటే కాన్సన్ట్రేషన్ వాల్యూ అని అర్థం. సో కాన్సన్ట్రేషన్ వాల్యూ ఎలా వస్తుంది, ఎలా ఫిక్స్ చేస్తాం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుందాం. సో దీంట్లో 3 స్టెప్లు ఉంటాయి. స్టెప్ నెంబర్ 1 ఏంటంటే వాటర్ విల్ అండర్గో సెల్ఫ్ అయనైజేషన్. అంటే వాటర్ తనంత తాను ప్లస్ మైనస్ రూపంలో మారి ఉంటుంది అని అర్థం. స్టెప్ నెంబర్ 1. సో దాన్ని మనం ఎలా రాయవచ్చు? స్టెప్ నెంబర్ 1 ఉంటే H2O gives rise to H plus OH minus ions. ఫస్ట్ స్టెప్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. దీన్ని ఏమనొచ్చు? సెల్ఫ్ అయనైజేషన్ అని చెప్తాం. వాటర్ ఎప్పుడు కూడా ఈ రూపంలోనే ఉంటుంది, అయనైజేషన్ అయ్యి ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏమొస్తుందంటే వాటర్ లో మనకు ప్లస్ ఉంది మైనస్ ఉంది అన్నాం. కాకపోతే ఇక్కడ మైనస్ అనేది యాజ్ ఇట్ ఈజ్ గా OH మైనస్ రూపంలో ఉంటుంది, కానీ ప్లస్ అనేది H ప్లస్ రూపంలో ఉండదు. ఏ రూపంలో ఉంటుంది? ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ H3O ప్లస్ అయాన్. ద వాటర్ కంటైనింగ్ ఏ ప్లస్ కేటగిరీ మీన్స్ ద ప్లస్ కేటగిరీ ఈజ్ ఇన్ వాట్ ఫార్మ్? H3O ప్లస్ అయాన్. సో దట్ విల్ బి రిప్రజెంటెడ్ అండర్ ద సెకండ్ స్టెప్ టు రీడ్ వాట్? as the water is protonated by H plus. So second step is what? Water is protonated. How it will be protonated means I can make to write the reaction of H2O plus H2O. So this will be represented what? H3O plus OH minus. This is what? Protonated water. ప్రొటోనేటెడ్ వాటర్ అంటే వాటర్ లో H ప్లస్ అయాన్స్ అనే కాదు, మనం యాసిడ్ కలిపినప్పుడు ఆ H ప్లస్ అయాన్స్ అనేది పోయి దేంతో ఇంటరాక్షన్ అవుతాయి? H2O తో రియాక్ట్ అయ్యి మనకి ఏం ఫార్మ్ చేస్తే H3O ప్లస్. సో యూ విల్ బి రిమెంబరింగ్ ఇన్ ద వాటర్ ద ప్లస్ ఈజ్ ఇన్ వాట్ ఫార్మ్? హైడ్రోనియం అయాన్. ద ప్లస్ ఈజ్ ఇన్ వాట్ ఫార్మ్? హైడ్రోనియం అయాన్. దిస్ నేమ్ ఈజ్ హైడ్రోనియం. ఓకే, దిస్ ఈజ్ హైడ్రోనియం అయాన్. సార్ అదేంటి సార్ ప్రోటోనేటెడ్? అదేంటి సార్ ప్రోటోనేటెడ్ సార్?
ప్రోటోనేటెడ్ వాటర్ అంటాం దీన్నే ప్రోటోనేటెడ్ వాటర్ అంటాం. అంటే వాటర్ లో ఉన్నటువంటి H+ion వాటర్ తీసుకొని ఈ రూపంలో చూపిస్తుంది మనకి. యాక్చువల్ గా రియల్ గా వాటర్ లో చూపించే ప్లస్ ఈ రూపంలో ఉంటది, H3O ప్లస్ రూపంలో ఉంటది, H ప్లస్ రూపంలో ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రూపంలో ఉంటది, H3O ప్లస్ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ ఈ 2 స్టెప్స్ అయిపోయినాయి కదా. ఇంకో థర్డ్ స్టెప్ ఏంటంటే, మరి వాటర్ లో ప్లస్ అయాన్స్ ఉన్నాయి, మైనస్ అయాన్స్ ఉన్నాయి, ఇది కాన్సన్ట్రేషన్ ఉంది, ఇది కాన్సన్ట్రేషన్ ఉంది. వాటర్ కూడా ఉంది, వాటర్ కూడా కొంత కాన్సన్ట్రేషన్ అనుకోవచ్చు, సపోజ్ ఎంతో కొంత ఉంటుంది అనమాట. సో ఈ దీని యొక్క రేషియో అంటే అయాన్స్ ఎంత రేషియోలో, అయాన్స్ ఎన్ని ఉన్నాయి, దట్ ఈస్ డిసోసియేటెడ్ ఎన్ని ఉన్నాయి, అన్డిసోసియేటెడ్ ఎన్ని ఉన్నాయి అనే దాని రేషియో కనుక్కోవాలి మనం. ఆ రేషియో కనుక్కునే విధానం ఏమంటాం, అకార్డింగ్ టు ద లా ఆఫ్ మాస్ యాక్షన్. So I think you have recalled the information of strength of acids and strength of bases in the Arrhenius theory. Do you remember that? Arrhenius theory లో strength of acids కోసం ఏం రాసాం మనం, product concentrations divided by reactant concentration రాసాం, గుర్తుందా? K value equals to equilibrium constant of acid, K value. ఇక్కడ కూడా అదే విధంగా రాయాలన్నమాట. సో థర్డ్ స్టెప్ ఏమొస్తుంది, అకార్డింగ్ టు లా ఆఫ్ మాస్ యాక్షన్ ఏం చెప్పాలి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ డివైడ్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. ఎంత రాస్తాము, KH2O is a ratio value you wanted to determine. What is KW value? You can write product concentration is what, H3O plus ion multiplied with OH minus ion divided by H2O to the power of 2. ఇక్కడ ఎన్ని తీసుకున్నాము, 2H2O తీసుకున్నాం కాబట్టి ఏం రాయాలి, H2O స్క్వేర్ రాసాం. ఇది హైడ్రోనియం అయాన్ OH మైనస్ అంటే ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. యు ఆర్ గోయింగ్ టు సీ ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. సో ఇది థర్డ్ స్టెప్ అన్నమాట. ఈ 3 స్టెప్స్ మనకు బాగా గుర్తుంటే మిగతా ఇంకేం లేదు చెప్పేది ఇందులో. నెక్స్ట్ మనకి బాగా పరిచయం ఏంటంటే H2O అనేది అయానిక్ ఫామ్ కాదు, ఇక్కడ అన్డిసోసియేటెడ్, అంటే కొంతవరకు వాటర్ అన్డిసోసియేటెడ్ ఉంటుంది. దీన్ని ఏమని రాసుకోవచ్చు, పుట్ H2O కాన్సన్ట్రేషన్ ఈక్వల్స్ టు యూనిటీ అంటాం. అంటే దీనికి వాల్యూ ఉండదు, యూనిటీ అనే దానికి వాల్యూ ఉండదు అని అర్థం. సంబడీ స్కీమ్ సార్ ఇది ఫస్ట్, ఇది మళ్ళా నుంచి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, మాస్ నుంచి చెప్తున్నాను, అక్కడికి వస్తున్నాను, తొందర ఏం లేదు చెప్తాను. కెమెరా ఆడిపోయింది, మొత్తం క్లోజ్ చేస్తారు. ఇక్కడ దాకా మనం ఫస్ట్ ఏం రాసాము, వాటర్ అనేది సెల్ఫ్ అయనైజేషన్ జరుగుతుంది, అంటే ప్లస్ మైనస్ రూపంలో ఉంటుంది అన్నమాట. ఆ ప్లస్ మైనస్ రూపం అనేది ఏ రూపంలోకి మారుతుంది, మళ్ళీ H3O ప్లస్ రూపంలోకి OH మైనస్ అనే రూపంలోకి ఉంటుంది. అంటే వాటర్ లెఫ్ట్ కూడా ప్లస్ H3O ప్లస్ రూపంలోనే ఉంటుంది. దాన్నే మనం ప్రోటోనేటెడ్ వాటర్ అంటాం. నెక్స్ట్ మరి వాటర్ లో ప్లస్ మైనస్ ఉన్నాయి, ప్లస్ మామూలు వాటర్ ఉన్నాయి. ఇవన్నీ వాటర్ లో ఎన్ని ఉన్నాయని లెక్క ఎట్లా కడతాము, ఎటు గో ఫర్ రేషియో, ఎటు గో ఫర్ క్యాలిక్యులేషన్ రేషియో. దాన్ని ఏమంటాం, అకార్డింగ్ టు లా ఆఫ్ మాస్ యాక్షన్ ప్రకారం ఏం చెప్పాలా, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఆఫ్ వాటర్ ఈక్వల్స్ టు product concentration divided by reactant concentration. You will be writing product concentration divided by reactant. ఇక్కడ ప్లస్లు ఉన్నాయి, ఈ ప్లస్ ఇక్కడ రాయకూడదు, ప్లస్ రాస్తే రాంగ్ అవుతుంది, మల్టిప్లికేషన్ రాయాలన్నమాట, మల్టిప్లికేషన్. ఆ తర్వాత మనం చూస్తే వాటర్ ఏంటి, యూనిటీ అంటే H2 అనేటువంటి కాన్సన్ట్రేషన్ కి వాల్యూ లేదు. ఏదైనా కాన్సన్ట్రేషన్ అంటే ఉంటే ప్లస్ రూపంలో ఉండాలి లేదా మైనస్ రూపంలో ఉండాలి. ప్లస్ మైనస్ రూపంలో లేనటువంటి వాటికి వాల్యూ ఉండదు. కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ ఈక్వల్ టు యూనిటీ అన్నాం. నెక్స్ట్ KH2 అనేది కూడా యూనిటీ. యూ కెన్ ఆల్సో టేక్ దిస్ ఆల్సో కాన్స్టెంట్ తీసుకోవచ్చు అనమాట. సో దేర్ ఫోర్ వాట్ యు రైట్, KH2O మల్టిప్లైడ్ విత్ KH2O స్క్వేర్ కెన్ బి కెప్ట్ యాజ్ కాన్స్టెంట్. ఇదంతా కూడా ఇది మొత్తం కూడా కాన్స్టెంట్ అని పెట్టచ్చు. ఇది ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, కాన్స్టెంట్ వస్తుంది. సో ఈ కాన్స్టెంట్ ఒక పేరు పెడతాం, ఏం పేరు పెడతాం, KW అని పెడతాం. కాన్స్టెంట్ ఏం పేరు పెడతాం మనము, KW అని పెట్టుకుంటాం. So therefore final equation what to write, KW equals to KW equals to KH2O multiplied with
KH2O square is equal to what are the remaining? H3O plus ion concentration. OH minus ion. OH minus ion concentration. సో ఇవి రెండు మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ప్రోడక్ట్లు ఏమున్నాయి? H3O ప్లస్ OH మైనస్. సో ఇది ఇంకా ఈజీ కూడా పెట్టచ్చు. ఏంటి అంటే సరే ఇంకో స్టెప్ చూద్దాం. ఇక్కడికి ఇది అయిపోయింది కదా, ఓకేనా? ఇది ఇక్కడికి ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వాటర్ లో ఉన్నటువంటి ప్లస్ అయాన్స్ మైనస్ అయాన్స్ అవి కొన్ని ఉన్నాయి అనుకుందాం. సో ఏ పదార్థమైన వాటర్ లో ప్లస్ రూపంలో ఉన్న మైనస్ రూపంలో ఉన్న దానికి ఏముంటుంది? కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఆ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఇక్కడ రెండు రకాల కాన్సన్ట్రేషన్స్ ఉన్నాయి. ప్లస్ కాన్సన్ట్రేషన్ ఉంది, మైనస్ కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు మనం? మోల్స్ పర్ లీటర్. ఒకదానికి మోల్స్ పర్ లీటర్, ఇంకో దానికి కూడా కావాలంటే దీనికి కూడా మోల్స్ పర్ లీటర్. సో వాట్ ఈస్ ద యూనిట్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్? మోల్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్. ఇట్ విల్ కమ్ వాట్? మోల్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్. సో మన కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది అంటే చూద్దాం. ఇదంతా కాన్స్టెంట్ కదా, therefore you can put KW equals to now H3O plus multiplied with OH minus equals to what is the value I can write? 1 into 10 to the power of minus 14 mole square per లీటర్. KW వాల్యూ ఇది మొత్తం ఈక్వల్ టు 1 అనమాట. KH2O H2O స్క్వేర్ అంతా కూడా యూనిటీ అంటే 1 కి సమానం. వాల్యూ లేదు, ఇంకేముంది? కాన్స్టెంట్ ఈక్వల్స్ టు ఇది రాయాలి. రాసి దీని వాల్యూ ఎంత వస్తుంది? 1 into 10 to the power minus 14 mole square per liter square at 25 degrees centigrade. ఇది 25 degree టెంపరేచర్ దగ్గర ఉంటుంది. అలా ఎట్లా చేసారు సార్? ఇది చేయడం కాదన్నా. 1 into 10 to the power minus 14 అనేటువంటిది కాన్సన్ట్రేషన్ అనేది వాటర్ అంతే ఉంటుంది, సైంటిస్టులు కనుక్కొని చెప్పారు అనమాట. అర్థమైందా? ఇప్పుడు మనకి వాటర్ లో ప్లస్ ఎంత ఉంటుందో మైనస్ అంతే ఉంటుంది అనమాట. ప్యూర్ వాటర్ లో బాగా గుర్తుపెట్టుకోండి, ప్యూర్ వాటర్ లో ప్లస్ ఎంత ఉంటుందో మైనస్ అంతే ఉంటుంది. ఇవి రెండు సమానం అనమాట. ఇవి రెండు కాన్సన్ట్రేషన్ సమానం కాబట్టి దాని వాల్యూ ఎంత వచ్చింది? 1 into 10 to the power minus 14 వచ్చింది. సపోజ్ ఇప్పుడు మీకు ఓన్లీ ప్లస్ కాన్సన్ట్రేషన్ కావాలనుకోండి, ఎలా చేస్తాం? మైనస్ కాన్సన్ట్రేషన్ అట్లా పంపిస్తారు. కాదు, మైనస్ కాన్సన్ట్రేషన్ నాకు తెలియదు, ప్లస్ కాన్సన్ట్రేషన్ తెలియదు. నాకు ఏదైనా ఒకటి కావాలి, ఒకటి ఏం చేస్తా? ఇవి రెండు సమానమే అని చెప్తున్నా. ఇవి రెండు సమానం అన్నప్పుడు నేను ఎట్లా రాసుకోవచ్చు? H3O ప్లస్ H3O ప్లస్ ఇంటూ H3O is equal to 1 into 10 to the power minus 14 mole square per liter square. ఇవి రెండు ఉన్నాయి కదా మల్టిప్లికేషన్, ఏం చేయొచ్చు? స్క్వేర్. H3O ప్లస్ హోల్ స్క్వేర్ సార్. హోల్ స్క్వేర్ అయితే రెండు సేమ్ కదా. ఇప్పుడు ఇవి రెండు వాటర్ సేమ్ ఉన్నాయి అనుకో, సేమ్ కాన్సన్ట్రేషన్ ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఏమైతుంది? యూ కెన్ రీప్లేస్ దిస్ బై సేమ్ ఫార్ములా, స్క్వేర్ పర్ స్క్వేర్. Now you remove this square here. You will get the square root. You will get what? Square root 1 into 10 to the power minus 14 mole square per liter square. What is the value for H3O plus value ఏమొస్తుంది? కనిపిస్తుందా? H3O plus value ఏమొస్తుంది? Under square root of 1 into 10 to the power minus 14 mole square per liter square. So if you solve this square root, what will you get answer? H3O ప్లస్ కాన్సన్ట్రేషన్ సార్. ఎంత వస్తుంది స్క్వేర్ రూట్ సాల్వ్ చేస్తే? 1 into 10 to the power minus 7. What will get? minus 7 mole per liter. You will get what? I'll write here. H3O plus ion concentration equals what I can get? 1 into 10 to the power minus 7 moles per liter. This is my H3O plus ion concentration. నేను సాల్వ్ చేస్తే వచ్చిన నా ఆన్సర్ ఎంత? ఇది. OH కూడా ఇంతే వస్తుంది, OH కూడా ఇంతే వస్తుంది. సో ఇది ఈ మ్యాటర్ అంతా కూడా మీరు అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అని చెప్పి రాయండి. ఓకేనా? మ్యాటర్ షేర్ చేస్తాను. యూ హ్యావ్ ఎనీ డౌట్స్ వైల్ రీడింగ్ యూ కెన్ ఆస్క్. ఓకే సార్, ఈ కాన్స్టాంట్ కూడా అర్థం కాలేదు సార్. ఆ KW కాన్స్టాంట్ కూడా అర్థం కాలేదు సార్. వెరీ గుడ్. KW దగ్గర కాన్స్టెంట్ దగ్గర ఎందుకు అర్థం కాలేదు నీకంటే, ఇప్పుడు ఈక్వేషన్ థర్డ్ చూడు.
ఏం రాసాం మనం ఈక్వేషన్ థర్డ్ యాక్చువల్ గా ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై రియాక్షన్ కాన్సన్ట్రేషన్ రాసాం. ఇక్కడికి ఇది అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ లో ఏం చెప్తున్నామంటే H2 Sir, అనే పదార్థానికి H2 విలువ అంటే- లేదు. సార్ KH2 అంటే అది ఇది K అనేది ఏంటి? దీని రేషియో. ఈ రేషియోని K అంటున్నావు. దీనికి సంబంధించిన రేషియో ఇది వాటర్ది. కాబట్టి వాటర్ రాస్తాం. సపోజ్ యాసిడ్ సంబంధించింది అయితే యాసిడ్ రాస్తాం. KA. రాస్తాం. ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు బేస్ యు రైట్ KB. ఓకే, ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు బేస్ యు రైట్ KB. ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు యాసిడ్ యు రైట్ KA. ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు వాటర్ యు రైట్ K వాటర్. అండర్స్టాండ్? K means what is the meaning by K? Ratio, equilibrium. K అంటే ఏంటి? ఈక్విలిబ్రియం. అండర్స్టాండ్? సో వాటర్ కి వాల్యూ ఉందా? లేదు. ఇది KH2 అనేది ఒకటి వాల్యూ అనేది చిన్న ఫార్ములా. దీనికి కూడా కాన్స్టెంట్. ఇది కూడా కాన్స్టెంట్ టు కాన్స్టెంట్ ఏమవుతుంది? కాన్స్టెంట్ తీసుకోవచ్చు. అవునా? KH2 ఇంటూ H2O² మొత్తం ఇదంతా కాన్స్టెంట్ తీసుకోవచ్చు. తీసుకుంటే దాని ఫార్ములా ఏం చెప్పాం? కాన్స్టెంట్ ఫార్ములా KW. దీని మొత్తం ప్లేస్ ఏం రాయొచ్చు? KW. సో KW ఈక్వల్స్ టు ఇది లేదనుకోండి, సపోజ్ ఇది లేదనుకోండి, ఈజ్ ఈక్వల్ టు వాట్ యు రైట్? ఓన్లీ ద ప్రోడక్ట్ కాన్సెంట్.